ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 1981కి సంబంధించిన కేసు. ఇది ముఖ్యమైన కేసు. ఇది ఏ విధంగా ముఖ్యమైన కేసు అంటే ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించిన కేసు. 1981లో ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం కొంతమంది జడ్జీలను ట్రాన్స్ఫర్ చేసింది, బదిలీ చేసింది. ఈ బదిలీ చేసినప్పుడు దీని మీద ఒక న్యాయవాది, ఒక ఆయన ఎస్పి గుప్తా అనే ఆయన సుప్రీంకోర్టులో కేసేశాడు. ఈయన కేసేసి కేసులో ఈయన ఛాలెంజ్ చేసింది ఏంటంటే హైకోర్టు జడ్జీలను బదిలీ చేసే అధికారము ప్రభుత్వానికి లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇది కేవలం ప్రధాన న్యాయమూర్తికి ఉంటుంది. ఇది ఎవరికి ఉంది తేల్చండి అని చెప్పి ఈ కేసు వేసినప్పుడు నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జడ్జీలను బదిలీ చేసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది అనేది మొదటి అంశం. ఇంకా రెండవ అంశం, కానీ ప్రభుత్వము జడ్జీలను బదిలీ చేసేటప్పుడు ప్రధాన న్యాయమూర్తి యొక్క సలహా మేరకే ట్రాన్స్ఫర్ చేయాలి, బదిలీ చేయాలి. కన్సెంటా? అడ్వైజ్. అంతేకాక మళ్ళీ ఏం చెప్పిందంటే అడ్వైజ్ని కేంద్ర ప్రభుత్వం పాటించి తీరాలని చెప్పి ఖచ్చితమైన నిబంధన ఏమి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది అని చెప్పి ఇందులో తేల్చారు. అయితే దీనివల్ల ఏమైందంటే కేంద్ర ప్రభుత్వానికి జడ్జీలను బదిలీ చేసే అపరిమితమైన అధికారం వచ్చింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చని వారిని బదిలీ చేయడం, తర్వాత ఈ జడ్జీలలో కూడా ఒక భయాందోళన కలిగించే పరిస్థితి వచ్చింది. దీని తర్వాత ఏమైందంటే మళ్ళీ 1993లో మళ్ళీ ఇంకొక కేసు ఇదే అంశం మీద వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి జడ్జీలను ఇష్టం వచ్చినట్టుగా బదిలీ చేసే పరిస్థితి వస్తుందో న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి 93లో మళ్ళీ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళీ ఇదే అంశాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు దాని మీద మళ్ళీ జడ్జీల బదిలీ అధికారంలో ఫైనల్ అధికారం వచ్చి ప్రధాన న్యాయమూర్తిదే ఫైనల్. ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన సలహాను కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా పాటించి తీరాలి, దాన్ని ప్రభుత్వం తిరస్కరించడానికి వీల్లేదు అని 93లో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ రావడం ద్వారా ఏమైందంటే మళ్ళీ విధిగా పాటించి తీరాలన్న నిబంధన లేకపోతే మీరు అన్నట్టు ఎడాపెడా బదిలీలు అయిపోతాయి, ట్రాన్స్ఫర్ చేసేస్తారు, రక్షణ ఉండదు, న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఉండదు. కాబట్టి 93లో మళ్ళీ మార్పు చేయడం ద్వారా, తీర్పు ఇవ్వడం ద్వారా ఈ భారతదేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడడానికి ఒక ప్రయత్నం అనేది జరిగిందని చెప్పుకోవాలి.